ప్రైజ్ ద లార్డ్. 1వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గము నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. మనము మంచి క్రైస్తవులుగా బ్రతకాలంటే, ఈ లోకంలో దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి అంటే, దేవుని ఉద్దేశాలని భూమి మీద నెరవేర్చాలి అంటే, దేవుని సంతోషపెట్టే గుంపులో మనం ఉండాలి అంటే, దేవుని రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే, ఎవరితో నడవద్దు అంటున్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దండి. ఎందుకంటే మన చుట్టూ కూడా దుష్ట సాంగత్యము మంచి నడవకం చెరుపుదు అన్నట్లుగా దుష్టులతో కూడిన సమాజంలో ఉన్నాం. వారితో నడవద్దండి. అంత మాత్రమే కాదు, పాపుల మార్గంలో నిలబడొద్దు. ఎక్కడ నిలబడొద్దు అని చెప్తుంది దేవుని వాక్యం అంటే, ఎక్కడైతే పాపం ప్రేరేపించే స్థలం ఉన్నదో, ఏ వ్యక్తులైతే పాపం కొరకు అరులు చాచున్నారో, ఏ వ్యక్తులైతే పాపానికి ప్రేరేపిస్తున్నారో వారి దగ్గర నిలవద్దు. ఎక్కడ కూర్చోవద్దు? అపహాస్యకులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూర్చోవద్దు. నువ్వు నిలబడటం వలన, నువ్వు నడవటం వలన, నీవు కూర్చోవటం వలన గొప్ప నష్టాన్ని అనుభవిస్తావు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడుదనడని కీర్తనాకారుడు తెలివిస్తూ వచ్చాడు. నువ్వు నిలవాలన్నా క్రీస్తులో నిలువు, నీవు కూర్చోవాలన్నా క్రీస్తునే బండ మీద కూర్చో, నీవు నడవాలన్నా క్రీస్తుతో పాటు ఆనోకు వలె నడువు. మనం ఈ లోకములో పరలోకపు ఆనందాన్ని పొందుకోగలం. దేవుడి మాటలు దీవించును గాక.